సరే కొయ్యనబ్బా నేను, ఎందుకంటే ఈరోజు వచ్చిన అరటి పండ్లు తీసుకుంటా. ఇవి దీంట్లో 4-5 మొక్కలు ఉన్నాయండి, అందుకని ఎక్కువ రావట్లేదు. మొన్న రీసెంట్గా వచ్చాను కదా, లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను. ఇది మా పిల్లలకి 2 నాకు 1. ఎంత బాగుంటుందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం మొక్కలకి ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చేస్తాయి. ఓకే, ఇంకా 2 ఉన్నాయి, పిల్లలకి ఇచ్చేస్తా. మీకు 1, మీకు 1. అయితే ఇక్కడ పెద్ద సొరకాయ ఉంది, ఇదిగోండి. అయ్యో మా బ్యాగ్ కూడా సరిపోవట్లేదు దీనికి, నేను వేసిన బ్యాగ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో చాలా హార్వెస్ట్ ఉంది. రీసెంట్గా నేను మీకు షేర్ చేశాను కదా, పొట్లకాయలు అయితే చాలా బాగా పెరిగాయని. చూడండి, అసలు ఎక్కడ చూసినా పొట్లకాయలు అయితే విపరీతంగా ఆర్గానిక్గా పండించినవి. మనము పాలేకర్ గారి పద్ధతిలో మనము జీవామృతము ఇవన్నీ ఇస్తూ పంచగవ్య ఇవన్నీ చక్కగా ఇస్తూ ఉంటే మొక్కలు ఎంత చక్కగా పెరుగుతాయో మనము ఇక్కడ చూడొచ్చు. ఇవ్వండి పెరుగుతున్నాయి, ఇంకా అడిషనల్గా మాకు వస్తూనే ఉన్నాయి అన్నమాట. చాలా పొడవు పొట్లకాయలు అనమాట ఇవన్నీ కూడా, ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఇవాళ ఫ్రూట్స్ హార్వెస్ట్ కూడా ఉంది, మాకు పపాయ కూడా రెడీగా ఉంది. ఈ మొక్క కూడా మీకు తెలుసు కదా, నేను ఇంతున్నప్పటి నుంచి కాయలు అయితే తీసుకుంటున్నాను, పండ్లు ఈ మొక్క నుంచి. సో దీనికి ఇచ్చిన కంటైనరు, దీన్ని పెంచే విధానము ప్రతి వీడియోలో కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈరోజు నేను జస్ట్ ఒక ఫర్టిలైజర్ ఇవాళ తీసుకొచ్చాను నేను మీకు కొత్తది. ఇది ప్లాంట్ న్యూట్రియంట్ బయోమిక్స్ అనమాట. సో మా దగ్గర నార్మల్గా అయితే ఎన్పికే మిక్స్ అంటే ఇది గ్రోత్ ప్రమోటర్, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అదేంటంటే ఫ్లవరింగ్ బాగా రావడానికి. అలాగే ఇది వచ్చేసి న్యూట్రియంట్ బయోమిక్స్, ఏంటంటే మీకు ఇందులో అన్నీ కలిపి ఉంటాయి. సో బయో ఫెర్టిలైజర్స్ ఇవి మనం ఒక 10 డేస్కి ఒకసారి సాయిల్లో కలపడం వల్ల పురుగులు, చీమలు, తర్వాత గాజు పురుగులు, ఇవన్నీ శంకు పురుగులు, ఇవన్నీ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటి కంట్రోల్ కోసం అనమాట, పెస్ట్ కంట్రోల్. ముఖ్యంగా మనకు వింటర్ సీజన్లో ఏంటంటే చాలా పెస్ట్ అటాక్ ఉంటుంది మొక్కలకి, అలాగే తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో అవన్నీ రాకుండా మనము కాపాడుకోవాలి మొక్కలను అంటే కనుక ఇలాంటివి మనము బయో ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ ఇదైతే కనుక, ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే మా దగ్గర లిక్విడ్ ఫెర్టిలైజర్స్, ముఖ్యంగా పంచగవ్య, జీవామృతము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాయండి. ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి, మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి మొక్కలు అనేవి ఇలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇదిగోండి, ఇలా మంచి మంచి హార్వెస్ట్లు మనకు మొక్కలు గిఫ్ట్గా ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, చలో మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది కదా హార్వెస్ట్ చేయాలని. అయితే వీటితో పాటు మా దగ్గర ఇంకా న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, అందులో చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయండి, హెయిర్ ఆయిల్స్. అలాగే మీకు హెయిర్ ప్యాక్ కూడా రీసెంట్గా కొత్తగా మేము లాంచ్ చేసాము. హెయిర్ ప్యాక్ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుంది. చాలా క్వాలిటీ చాలా బాగుందని చాలామంది మాకు కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, మీకు ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఏమేమి ఉన్నాయి హార్వెస్ట్ చూద్దాము. ఇవైతే పొట్లకాయల దగ్గరికి వచ్చాను, చాలా ఆనందంగా ఉంది ఇవాళ వీటిని చూస్తూ ఉంటే. ఒకటైతే నేను హార్వెస్ట్ చేయట్లేదు, ఇది విత్తనాలకు వదిలేస్తున్నాను. నా దగ్గర దొరికేటటువంటి సీడ్స్, మా గార్డెన్ సీడ్స్ అన్నీ కూడా నేను మీకు ఫ్రీగానే షేర్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా మా దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మాకు గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళకి నేను పంపిస్తున్నాను. ఇప్పటివరకు అయితే చెర్రీ టమాటో సీడ్స్ అయితే అసలు చాలామందికి పంపించాను, అలాగే ముసుగు వంకాయ కూడా చాలామందికి పంపించాను, మీకు తెలుసు. అండ్ ఈసారి నేను పొడవు పొట్లకాయలు కూడా ఫ్రీగా పంపిద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ పొడవు పొట్లకాయను ఇలాగే వదిలేస్తున్నా విత్తనాల కోసం. ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇది హార్వెస్ట్ చేసినప్పుడు విత్తనాలు కలెక్ట్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. మీరు అలాగే ఫాలో అయితే ఈ విత్తనాలు మీరు పొందగలుగుతారు. ఓకే, చలో పోదాం పదండి. మా హార్వెస్ట్ ఫస్ట్ నేను ఈసారి చక్కెరకేళి అరటి పండ్లతో స్టార్ట్ చేస్తాను.
లాస్ట్ టైం ఒకటి వస్తే తిన్నాను. ఇవి చెట్టు మీదనే మాగుతున్నాయి. ఇది కొయ్యాలా వద్దా అని ఆలోచనలో ఉన్నాను. సరే కొయ్యనబ్బా నేను, ఎందుకంటే ఈరోజు వచ్చిన అరటి పండ్లు తీసుకుంటా. ఇవి దీంట్లో 4-5 మొక్కలు ఉన్నాయండి, అందుకని ఎక్కువ రావట్లేదు. మొన్న రీసెంట్గా వచ్చాను కదా, లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను. ఇది మా పిల్లలకి 2 నాకు 1. ఎంత బాగుంటుందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం మొక్కలకి ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చేస్తాయి. ఓకే, ఇంకా 2 ఉన్నాయి, పిల్లలకి ఇచ్చేస్తా. మీకు 1, మీకు 1. ఓకే, సో ఇది హార్వెస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే చెట్టు మీద మాగితే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకేసారి కాకుండా 1-2 అలా వస్తున్నాయి కాబట్టి మంచిగా తినొచ్చు. గార్డెన్లోకి వచ్చినప్పుడు అంతా ఒక ఫ్రూట్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, చలో. ఈసారి సొరకాయలు అయితే బాగా వచ్చాయండి, అలాగే బీరకాయలు కూడా బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క చిన్న కొమ్మకి ఎన్ని కాయలు వస్తున్నాయి చూడండి. కానీ మొక్క కొన్ని వదిలేస్తుంది అనమాట, కొన్ని మాత్రమే పెరుగుతాయి. దానికి సరైన కంటైనరు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటేనే మొక్క చక్కగా హార్వెస్ట్ ఇస్తుంది మనకు. అయితే ఇక్కడ పెద్ద సొరకాయ ఉంది, ఇదిగోండి. అయ్యో, మా బ్యాగ్ కూడా సరిపోవట్లేదు దీనికి, నేను వేసిన బ్యాగ్. అయ్యో, చూడండి, సొరకాయలు అయితే మనము చాలా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ మనము మొక్కకి వారం పోషకాలు అయితే అందించాలి. మంచిగా వచ్చింది కదా. నువ్వు అటు జరుగమ్మా, నిన్ను హార్వెస్ట్ చేయట్లేదు, ఫ్రూట్ తీసుకుంటున్నా. సరే, పపాయ హార్వెస్ట్ చేద్దాం. పైకి వెళ్ళిపోయిందిరా, అందుతుందా? ఇదిగోండి, ఇది బాగా పండక ముందే తీస్తున్నాను, ఎందుకంటే బాగా పండిపోయాక ఏవో కుట్టిపోవడము, కొంచెం ఖరాబ్ అవుతున్నాయి కాయలు. మనం ఇలాంటి స్టేజ్లో తీసుకొని అలా పెట్టేస్తే కనుక చక్కగా హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్కి ఇది మంచిగా మాగిపోతుంది, భలే స్వీట్గా ఉంటుంది. ఇవి ఈరోజు పప్పాయ. మా గార్డెన్లో వంకాయలు అయితే చాలా ఉన్నాయి అబ్బా, మామూలుగా రావట్లేదు. ఇదిగోండి, నేను వంకాయలు అన్నీ కలిపి కూడా వండేస్తున్నాను, చెప్పాను కదా. అట్లా వండితే భలే టేస్టీగా ఉంది. అలాగే పొడుగు వంకాయలు కూడా చాలా బాగున్నాయండి. ఇవి పొడుగు వంకాయలు, మీకు తెలుసు, నేను చాలాసార్లు వీడియో అయితే షేర్ చేసిన. ఇది ఒకటే చెట్టు, కానీ ఎప్పటికీ కాయలు మాకు మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి, అదంతా కదా ఒకటే చెట్టు, కానీ మంచిగా బ్రాంచెస్ అయితే సూపర్గా వస్తూ ఉన్నాయి. కాయ సైజు కూడా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం ప్రూన్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రూన్ చేసేసామనుకోండి, ఇది మళ్ళీ కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి చక్కగా వస్తాయి అన్నమాట కాయలు. ఇటువైపు అయిపోయేటప్పుడు మనము ప్రూన్ చేసేసి మొక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చిట్టి కాకరకాయలు ఉన్నాయి, ఇవి ఇంతే అండి, కానీ మసాలా పెట్టి వండితే భలే టేస్టీగా ఉంటున్నాయి. ఇవి చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయి, ఇంకొంచెం పెరగాలి. ఈ మిర్చీలు వచ్చేసి నల్ల మిర్చీలు అండి, కొంచెం ఘాటుగా ఉంటాయి, కానీ ఒక 2-3 మిర్చీలు వేసుకున్నా కూడా భలే కారం ఉంటుంది. అన్ని రకాల మిర్చీలు మనము గార్డెన్లో వేసుకోవాలి. మిర్చి, టమాటో మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి ఒక 3-4 మొక్కలు పెట్టేస్తే ఎప్పటికీ ఎలాంటి కొరత లేకుండా మనకు కూరగాయలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం వెళ్దాం, వంకాయలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు, ఇది టమాటాలు. ఇవి కొంచెం నాటు టమాటాలు లాగా కాకుండా కొంచెం హైబ్రిడ్ లాగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, కానీ మనం బయట కొన్నట్టయితే ఏముండవు, బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇదిగోండి, ఇవి పెన్నాడ వంకాయలు.
ఇవి అందరు విత్తనాలు అడుగుతున్నారు, కానీ నేను కూడా మొక్కలు తెచ్చి పెట్టానండి. ఇవి ఇందులో అసలు సీడ్ అయితే ఉండదు, టేస్ట్ బాగుంటాయి. కానీ కంటిన్యూషన్గా మాకు కాయలు అయితే వస్తున్నాయి. ఈ చెట్టు కూడా ఒకసారి ప్రూన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి, ఇలా బంచెస్ వస్తాయి. ఇవ్వండి, ఈ కొమ్మకు ఉన్నాయి. మీకు సమ్మర్ వచ్చేటప్పటికి చాలా బాగా వస్తాయి ఇంకా కూరగాయలు. అందుకని మీరు ఇప్పుడు రైట్ సీజన్, మీరు వేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు వేసుకోవచ్చా జ్యోతి గారు అని అడుగుతున్నారు. విత్తనాలు వేసుకోవచ్చండి. ఇప్పటి నుంచి సమ్మర్ దాకా మీకు వెజిటబుల్ హార్వెస్ట్ ఉంటుంది ఇప్పుడు వేసుకుంటే కనుక. ఇక్కడ చారల వంకాయ ఉంది ఒకటి, ఇది చారల వంకాయ. ఇదిగోండి, మిర్చి చెట్లు అన్నీ సెట్ అవుతున్నాయి. రోగాలతో ఉన్నవి కూడా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఈ ఎండ బాగా వస్తుంది కదా, వాటర్ మనం బాగా ఇస్తున్నాం. ఓన్లీ చలి తప్ప మిగతా అంతా బాగానే ప్రాపర్గా ఉంది మొక్కలకి. ఇదిగోండి, మిర్చీలే బాగున్నాయి ఇవాళ. చూడండి, నేను మిర్చీలు వచ్చినాయి. అక్కడ పెద్ద వంకాయ కూడా ఉంది. నల్ల వంకాయలు కూడా బాగా వస్తున్నాయి. ఇవ్వండి, షైనీగా ఉంది. చూసారా, ఇక్కడ ఇంకొన్ని మిర్చీలు వదిలేసాను. అటు కోస్తుంటే ఇటు కనిపించాయి, బాగా వస్తున్నాయి. ఇవైతే నల్ల మిర్చి పొడవుగా ఉన్నాయి, బాగా కారం ఉంటాయి అన్నమాట. పక్షులు చూడండి ఎంత చక్కగా సౌండ్ చేస్తున్నాయి. అయితే మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇవి కొత్తగా మన దగ్గర 1 kg ప్యాకెట్స్, ఒకటి సూడోమోనాస్, తర్వాత ట్రైకోడర్మా, వాము, తర్వాత సీవీడ్, అలాగే ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ కూడా ఒక కాంబో ప్యాక్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ కాంబో ప్యాక్స్లో మీకు ఇంకా మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్, ఇవి ప్లాంట్ గ్రోత్ ఫుడ్ అనమాట. ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. ఇది ఒకటి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజరు. వీటితో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి ద్రవ జీవామృతము, అలాగే పంచగవ్య. ఇవన్నీ కూడా మీరు ఎలా వాడాలి అనేది సింపుల్ ప్రొసీజరే. మనము ఓవర్ నైట్ సోకింగ్ చేసి వాటర్లో మార్నింగ్ మొక్కలకి ఇవ్వడమే. అది నేను మీకు గైడ్ చేస్తాను. అలాగే కాంబోస్లో మీకు చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఒక ప్యాక్ తీసుకుంటే మీకు మినిమం ఒక 6 months వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ వేస్ట్ ఇవి కూడా మొక్కలకి చక్కగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ కాంబో ప్యాక్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. అలాగే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి jyotinaturals.comకి వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అండి. హెర్బల్ హెన్నా పౌడరు, హెర్బల్ ఇండిగో పౌడరు, అలాగే హెయిర్ ఆయిల్స్లో మీకు బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, డైలీ హెయిర్ ట్రీట్మెంట్, అలాగే మీకు ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆనియన్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తారు. అలాగే మీరు రోజ్మేరీ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్, అంటే ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే అది కంట్రోల్ అవడానికి మీరు రోజ్మేరీ ఆయిల్ వాడుకుంటే చక్కటి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి. మంచి ఫీడ్బ్యాక్ ఉంది మాకు. సో మీకు ఒక చిన్న బాటిల్ తీసుకోండి, మీకు సూట్ అవుతుందా లేదా, మీకు కంటిన్యూగా రిజల్ట్స్ ఉంటే మీరు యూ కెన్ యూస్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో ఇవి మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా బ్లాక్ వంకాయలు ఉన్నాయండి, చిన్న ఉంది. ఇదిగోండి, ఇలా బంచ్ వస్తుంది. చిన్నది ఒకటి తీసుకున్నా. ఇక్కడ బెండ ఉన్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్ వంకాయ ఉంది. ఇక్కడ బెండ కూడా బాగా వస్తున్నాయి. అలాగే బ్రకోలీ ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ ఉంది, లాస్ట్కి చేస్తాను. బెండ కూడా చాలా ఉన్నాయి, చేద్దాం రండి, నాతో పాటు రండి. ఇవి చూసారా చిక్కుళ్ళు, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ చిక్కుడు. ఇప్పుడు మీరు వేసుకోవచ్చండి, చక్కగా వస్తాయి. చాలామంది ఇలా దోమ ఉంటే ఏం చేయాలి, ఏం స్ప్రే చేయాలని అడుగుతున్నారు. నేనైతే ఫోర్స్గా వాటర్ కొట్టేస్తాను. ఫస్ట్ ఈ ఆకులు అయితే తీసేస్తాను. ఇలాంటివి
ఇంకెక్కడైనా చిగుర్లు అంటే పూతకి కనుక ఇలాంటి దోమ వస్తే కనుక వాటర్ కొట్టేటప్పుడే నేను ఒకసారి కడిగినట్టుగా వాటికి మొత్తం వాటర్ కొట్టేస్తాను. సో ఏది ఉండదన్నమాట, పోతాయి, చనిపోతాయి, అన్నీ కూడా పారిపోతాయి. ఓకే. అండ్ ఇక్కడ కూడా బెండ ఉన్నాయండి. ఇదిగోండి బెండ. ఇవేమో గోరింట పూలండి. ఇందులో మా దగ్గర ఆరెంజ్, పింక్ ఉన్నాయి. ఇవి నేను చాలామందికి షేర్ చేశాను. మా దగ్గర ఎవరైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు మీకు ఈ విత్తనాలు కావాలని గుర్తు చేస్తే పంపిస్తాం. ఒక్కొక్కసారి పొరపాటున మిస్ అవుతుంటాయండి, ఏమనుకోవద్దు, కానీ ఆల్మోస్ట్ పంపిస్తూనే ఉంటాను. రోజెస్ కంటే కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవి గార్డెన్లో ఉంటే ఒక్కసారి మొక్క మన గార్డెన్లోకి వచ్చిందంటే ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది అనమాట, పోనే పోదు అది, ఇంకా అవే వస్తూనే ఉంటాయి మొక్కలు. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది కూలర్ టబ్లో వేసినటువంటి పొట్లకాయ చెట్టు అండి. ఇదిగోండి దీనికి కూడా కాయ చూడండి ఎంత చక్కగా వస్తుందో, చూసారు కదా, 2-3 కాయలు ఉన్నాయి ఈ చెట్టుకు కూడా. అండ్ అలాగే ఇదే పాదులో ఇక్కడ మేము చిక్కుడు, ఆల్ టైమ్ చిక్కుడు కూడా వేసాము. ఇదిగోండి ఇవి కూడా వస్తున్నాయి, చాలా వచ్చాయి కాయలు. చిక్కుళ్ళు కోయాలంటే చాలా టైం పడుతుంది, మామూలుగా ఉండదు. పక్షులు కిలకిలా రావాలి, గార్డెన్ ఉంటాయి కనుక ఎలా అరుస్తున్నాయో చూడండి, హ్యాపీగా ఉంటాయి మొక్కల మధ్యలో. విత్తనాలు అయితే సూపర్ ఉంటాయండి, ఆల్ టైమ్ చిక్కుడు. మా దగ్గర ఉన్నాయి సీడ్స్, ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఇవి ఎప్పుడు వస్తాయి, సంవత్సరం అంతా కూడా మీకు చిక్కుడుకాయలు తినాలని ఉంటే మీరు ఈ విత్తనాలు వేసుకోవాలి. ఇదిగోండి ఈ దీని మొక్కలో ఈ కుండీలో అయితేనేమో గ్రీన్ వంకాయలు ఉన్నాయి, అలాగే పెన్నాడ వంకాయలు కూడా ఉన్నాయండి. 2 ఒకే కంటైనర్లో ఉన్నాయి. కూలర్ టబ్లో అదే అడ్వాంటేజ్, మనము ఎక్కువ రకరకాల మొక్కలు వేసుకోవచ్చు, కొంచెం విడత ఎక్కువగా ఉంటుంది కదా. కూరగాయలకి విడత ఎక్కువగా ఉన్న కంటైనర్ కావాలి, డెప్త్ ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి సరే నచ్చినాయి. ఈ వంకాయలు కోయడం ఒక టెక్నిక్. మన దగ్గర ఎలాంటి సిజర్ యూస్ చేయకుండా ఇలా కోస్తూ ఉంటే వస్తాయి, గట్టిగా లాగకుండా ఇలా అనాలి. ఓకే. ఇక్కడ కూడా ఒక గ్రీన్ వంకాయ ఉంది, ఇదిగోండి. ఇవన్నీ వంకాయలు. మాకు బీరకాయలు అయితే విపరీతంగా వస్తున్నాయండి. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చాయో, ఇలాగ కాయలు వస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్గా హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ ఇంకో సెషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, సగం పెరిగింది, ముదిరిపోయింది. అండి ఇటువైపు కూడా ఉన్నాయి. అలాగే ఇదిగోండి కాకర చూడండి ఎంత ముద్దుగా వస్తున్నాయో, ఇక్కడ కూడా ఉంది. ఇటువైపు కనిపించింది, ఇటువైపు రాగానే మళ్ళీ కనిపించవు. చిన్న చిన్న కాకరకాయలు కానీ భలే టేస్టీగా ఉంటున్నాయి. కాకరకి మనం పెద్ద కంటైనర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం చిన్న పందిరిలాగా వేసుకోవాలి, అప్పుడు చక్కగా వస్తాయి కాయలు. అలాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, ఇదిగోండి. ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది కాకర చెట్టు మాది. ఇదిగోండి కోస్తా ఉంటే వెళ్తూనే ఉన్నాయి. ఇటు ఏమైనా ఉన్నాయా? ఇదంతా కాకరపాదు ఉంది, లోపల టమాటా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఆ టమాటాకు కూడా టమాటకాయలు వచ్చాయి, ఇది పండింది. ఇది ఒకటే తీసుకున్నా. ఇక్కడ సొరకాయ చూడండి ఎంత చక్కగా వచ్చింది, పెరుగుతుంది. ఈ బ్యాగ్ సరిపోక కొంచెం, అందుకని ఇట్లా జరుపుతున్నా. ఈ పండు ఇక కుడితే పెరగవండి, అందుకని కొంచెం చూసుకోవాలి. అలాగే కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చిన టమాటాలు బాగా తీసుకున్నాను నేను. ఈ కూలర్, ఇది మాకు పాదులకు వేసుకోవడానికి పెట్టినటువంటి కంటైనర్. అలాగే ఇందులో టమాటా కూడా పెట్టామన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఇది కరివేపాకు చెట్టు, దానికి ఒక పురుగు ఉంది చూడండి. పురుగుని మేము ఇలా తీసేయటమే, జస్ట్ కనిపిస్తుందా మీకు? ఇది కూలర్ టబ్లో వేసిన బీరకాయలు.
ఇవి కూడా బాగానే వచ్చాయండి, బాగానే తీసుకున్నాము. ఇంకా సెకండ్ సెషన్ ఏమైనా వస్తాయేమో చూడాలి. వాటరింగ్ అయితే కరెక్ట్గా రెగ్యులర్గా చూసుకొని ఇవ్వాలి. 2-3 మొక్కలు పెట్టినప్పుడు బాగా ఎండిపోతుంటుంది ఆ కంటైనర్. అలాగే చూడండి ఇంకా వస్తున్నాయి ఫ్లవర్స్ రావడము, అవే పాలినేషన్ అవుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి బెండ కూడా బాగానే తీసుకున్నాము. బెండ చెట్లు ఒక 3-4 పెట్టాం, కానీ వాటికి కాయలు వచ్చే కొద్దీ ఎప్పుడు తీసుకుంటున్నాం అనమాట రెగ్యులర్గా. సో వేస్ట్ అవ్వట్లా, లేదంటే ముదిరిపోతున్నాయి. మనం మళ్ళీ చూద్దాంలే ఒక 4-5 రోజుల తర్వాత చేద్దాం అనుకుంటే ముదిరిపోతున్నాయి. ఎలా అయినా సరే టబ్ అయితే నిండుతుంది. చలో నాతో పాటు రండి. ఇవి టమాటాలు ఉన్నాయండి, ఇక్కడ కూడా మర్చిపోయాను. ఇవేమో వంకాయలు 4 కట్ చేస్తాం. ఇవి టమాటాలు, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. కాకరకాయలు ఎలా పడితే అలా ఎక్కడంటే అక్కడ అల్లుకుపోయి అన్ని మొక్కలకి వచ్చేస్తున్నాయి. ఇటు వంకాయలు, ఇవి గుండు వంకాయలు కానీ రౌండ్గా వస్తాయి అన్నమాట. ఇవి ఒక డిఫరెంట్ వెరైటీ, ఇది ఒక వెరైటీ. ఇవి ఇంకా రావాలి. ఇంకేమున్నాయి, ఇవేమో చెర్రీ టమాటాలు అండి. చెర్రీ టమాటాలు ఎప్పుడు కూడా నేను మీకు హార్వెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే మేము వచ్చినట్టుగా పండ్లు అవ్వగానే విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకొని ఇలాగా మీకోసం సేవ్ చేసి పెడుతున్నాం అనమాట, అడిగిన వాళ్ళకి పంపించడానికి. ఎందుకంటే చెర్రీ టమాటో విత్తనాలు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. బయట అడిగితే చాలా చాలా రేట్లు ఎక్కువగా చెప్పారు. అందుకే నేను ఇవి ఎగ్జోటిక్ వెజిటబుల్ సీడ్స్ కాబట్టి ఇవి నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రీగా. అంటే మళ్ళీ డైరెక్ట్గా కొంతమంది విత్తనాలు కావాలని అడుగుతున్నారు, అలా కాదు. మీరు ఎవరైనా ఆర్డర్స్ మా దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు వాటితో పాటు పంపిస్తున్నాను అనమాట. ఇది క్లవ్ బీన్స్ చూసారు కదా, ఇవాళ హార్వెస్ట్. మంచి సొరకాయ వచ్చింది, అలాగే పపాయ వచ్చింది, గ్రేప్స్ కూడా ఉన్నాయండి. అవి మొత్తం గెలంతా మాగిన తర్వాత మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా 1-2 వస్తున్నాయి, మేము తినేస్తున్నాం సాయంత్రం పూట వచ్చి. అది చేయలేదు ఇవాళ. సో ఈరోజు అయితే మళ్ళీ గంప నిండుగా హార్వెస్ట్ అయితే తీసుకున్నాను నేను. మనం బాగా అదేదో లోడ్స్ మనం ఎక్కువగా పండించాలని ఏమీ లేదు. మనకు సరిపడా, మన కుటుంబానికి సరిపడేటటువంటి కూరగాయలు మనం ఆర్గానిక్ పద్ధతిలో, సేంద్రియ పద్ధతిలో మనకున్న స్థలంలోనే, ఒకవేళ మనకు నేల మీద ప్లేస్ లేకపోతే ఇలా మిద్దె తోటలో చక్కగా మనం పండించుకోవచ్చు. దానికి నిదర్శనమే ఈ కూరగాయలు. ఓకే, సో వీటికి మీరు బాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేదు, మేము ఖర్చు పెట్టలేమనుకుంటే నార్మల్గా మనకు పడేసేటటువంటి కంటైనర్స్లో మీరు కూరగాయ మొక్కలు పెట్టుకోవచ్చు. అలాగే మీరు పశువుల ఎరువు మీకు అవైలబుల్గా ఉంటే కనుక ఆవు పేడ, ఆవు మూత్రం, వీటితో మీరు ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చినా కూడా, అరటిపళ్ళు, ఈ 3టితో కూడా మీరు మొక్కల్ని చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట. అండ్ అలాగే లేదు మేము అలా తయారు చేసుకోలేము, కొద్దిగా మేము ఖర్చు పెట్టుకుంటాము, మాకు ఈజీగా కావాలి అనుకుంటే కనుక మీకు కావాల్సినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయండి. అవి సేంద్రియ పద్ధతిలో పండించుకోవడానికి జీవామృతము, పంచగవ్య, ఆల్మిక్స్ కేక్, అలాగే బనానా ఫ్లవర్ ఫెర్టిలైజరు, అలాగే బయోమిక్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ప్రోడక్ట్స్ కోసం. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు మేము హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా పెట్టామండి. చాలా మాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఓకే, బాగుందా హార్వెస్ట్? మళ్ళీ మరో మంచి హార్వెస్ట్తో మళ్ళీ ఇక్కడే జ్యోతి గార్డెన్లో కలుద్దాం. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. అదనమాట. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ణ సుఖినో భవంతు.